లేకపోతే ఊహించిన దానికంటే అదనమైన ఆధిక్యతతో వస్తుందా? ఇప్పుడే మనకి బ్రేకింగ్ వస్తుంది. 6 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. 6 రౌండ్ పూర్తయ్యేసరికి 19,000, 7వ రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ 7వ రౌండ్ అయిపోయేసరికి 19,000కు పైగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. సో ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇది దాదాపు 25,000 నుంచి 30,000 వరకు టచ్ చేసే అవకాశం ఉంది. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఏమో రేవంత్ రెడ్డి గారు ఊహించారేమో, బట్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అరౌండ్ 10,000 లీడ్లో ఉంటుంది అనేది వాళ్ళు వేసుకున్నారు. బెట్టింగ్లు మాత్రం 20,000 అని జరిగాయండి. బెట్టింగ్స్ నిన్న మన డిబేట్ అనుకున్నాం కదా, 20,000 లైవ్ లోనే చెప్పాను నేను. 20,000 పైగా బెట్టింగ్స్, 20,000 30,000 కూడా బెట్టింగ్స్ జరిగాయి. సరే వాళ్ళకుండే ఇది వల్ల సరే అవన్నీ సెకండరీ. అయితే ఈ గెలుపుతోటి రేవంత్ రెడ్డి అప్రోచ్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ప్రసాద్ గారు? అంటే రేవంత్ రెడ్డి గారి అప్రోచ్లో మార్పులు సహజంగా వస్తాయి. ఒకటి ఇందాక మహేష్ చెప్పినట్టు బాధ్యత పెరగాల, బాధ్యత పెరిగి ప్రజల కోసం ఇంకా మంచి పనులు చేసేటువంటి దిశ వైపు పోవాలి ఒకటి. రెండోది వాళ్ళు అయితే బీసీ నినాదం తీసుకుంటారు. ఆ బీసీ నినాదాన్ని వాస్తవంగా పార్టీలోనూ లేకపోతే రేపు వచ్చే పదవుల్లోనూ కూడా ఆయన చూపించాలి, చూపించి ఇంప్లిమెంటేషన్ చేయాలి. చేస్తే అది కొంత అరే అని చెప్పింది చేసిండు అనేది ఉంటుంది. ఒకటి రేవంత్ రెడ్డి గారి దూకుడు స్వభావం కొంత తగ్గింది. ఇంకా ఈ బాధ్యత పెరిగింది కాబట్టి ఇంకా కొంచెం తగ్గి మంచిదని అంటారు. ఎందుకంటే ఆ స్పేస్ ను ఇతరులు భర్తీ చేయాలి. వాస్తవంగా సీఎం ఆయన్నే, నేను చెప్పేది అది సీఎం ఆయన్నే, ప్రచారకర్త ఆయన్నే, మాట్లాడేదాన్నే. దానివల్ల ఏమైందంటే మల్టిపుల్ ఈయనకు కొంత దూకుడు అధికంగా ఉంది, ఎక్కువ మాట్లాడుతున్నారు అనేటువంటి కొంత ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి ఒకటి. రెండోది ఏంటంటే జూబ్లీహిల్స్లో గెలుపు వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత బలపడే అవకాశాలు ఏం లేవు. ఎందుకంటే అది ఒక సీటు అయితే దీన్ని ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి పదవి పోయేది లేదు, గెలిచినా అదనంగా ఆయనకు పెద్ద పార్టీలో ఏమన్నా కొంత ఆల్రెడీ ఉన్నది ఆయనకి ఇన్ఫ్లుయెన్స్, ఆయన కింద కూడా ఇక్కడ కొంచెం డిఫరెన్స్. మనం ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటి, గడిచిన ఒక 5-6 మాసాలుగా రేవంత్ రెడ్డి పార్టీలో వీక్ అవుతున్నాడని, ఫోర్సెస్ వేరే ఫోర్సెస్ ఆయనకు రైవల్ ఫోర్సెస్ కొంచెం తోకజాడిస్తున్నాయనో లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయనో, ఒక దశలో అయితే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంటే ఇస్తలేడని ప్రచారం కూడా చేశారు కదా. అది నిజము అని నేను అనను, కానీ కొంత స్ట్రగుల్ అయిన మాట వాస్తవమే. ఆయన వీళ్ళ మూలాన సహచర మంత్రులు కొంతమంది కావచ్చు, లేదా పార్టీలో ఇతర నేతలు కొంతమంది చేస్తున్న కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు, కొంత స్ట్రగుల్ అయిన మాట వాస్తవమే. ఇప్పుడు ప్రూవ్ చేసుకోగలిగాడు జూబ్లీహిల్స్. దీంతో అది ఒంటరి పోరాటమే కదా. అఫ్కోర్స్ శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇట్లా 2-3 ఉండొచ్చు, కానీ ఇది ఒక 2 పార్టీల మధ్య పోరాటం కాదు, ఇది 2 గుంపుల మధ్య, 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి పోరాటం అని నేను అటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి యొక్క స్టెబిలైజేషన్ గురించి లేకపోతే వార్తలు వచ్చిన మాట వాస్తవం, కానీ అందులో మనం గమనిస్తే అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక చూస్తే ఆయన వెనక చాలా దూరంగా ఉన్నారు. ఎవరైనా కనీసం ఆయనకు దగ్గర కూడా ఆయన పోతే ఇంకో ఆయన ఉంటాడు అనేటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం లేదు ఇప్పటికి కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఏదో మారుస్తారు లేకపోతే తీసేస్తారు అనేటువంటి అది బయట జరిగేటువంటి ప్రచారం కావచ్చు, ఇంటర్నల్ గా మనం గమనిస్తే కొంత ఆయన బలంగానే ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత ఆయన చెప్పినటువంటి వ్యక్తికే టికెట్ కూడా తెచ్చుకున్నాడు, ఏఐసిసిని ఒప్పించి తెచ్చుకున్నాడు. కాబట్టి మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని చేసింది. ఏమైనప్పటికీ ఆ గెలుపు, ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుపు కానీ వాళ్ళకి కొంత బాధ్యతను పెంచాలి, ప్రజలకు ఇంకా మీద అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, హామీలు అవన్నీ కూడా అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తే బాగుంటుంది. కొన్ని విధానాల విషయంలో శ్రవంతి గారు, కొన్ని విధానాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాడు, అది ఇదని కదా బీఆర్ఎస్ బీజేపీలు జనంలోకి వెళ్ళాయి. ఆ విధానాలకి మీరు చెప్తున్న తప్పు, ఆ విధానాలే కరెక్ట్ అని కానీ లేకపోతే ఆ విధానాల వల్ల మాకు వచ్చిన నష్టమేమీ లేదని కానీ ప్రజలు స్టాంప్ వేశారు అనుకోవచ్చు. ఒకటే నిమిషం, ఇలా బాగా నేను గమనించింది ఏంటంటే జూబ్లీహిల్స్లో యాక్చువల్గా ప్రతిపక్షాల ప్రచారం అసలు ఆ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి అంశాలను ఎక్కువ ప్రచారంలో పెట్టినట్టు. అదే కదా నియోజక